విద్యార్థులు యువతే లక్ష్యంగా గుంటూరు బాపట్ల జిల్లాల్లో గంజాయి విక్రయిస్తున్న ముఠా సభ్యులు ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 2 కిలోల గంజాయిని స్వాధీనపరుచుకున్నారు. మొత్తం 7 నిందితులు కాగా 4 పరారీలో ఉన్నట్లు డీఎస్పీ ఎం రమేష్ తెలిపారు. తెనాలి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఎం రమేష్ గంజాయి నిందితుల వివరాలు వెల్లడించారు. తెనాలి మండలం కట్టివరం గ్రామంలో గంజాయి విక్రయిస్తున్నారని రూరల్ సీఐ టి వెంకటేశ్వర్లు ఎస్ఐ పి కోటేశ్వరరావులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అప్రమత్తమై సిబ్బందితో ఆకస్మిక దాడులు నిర్వహించారు. బాపట్ల పట్టణానికి చెందిన అల్లుమూలు మణికుమార్ రెడ్డి, విజయవాడ అజిత్ సింగ్ నగర్లో ఉంటున్న మంగళగిరికి చెందిన తాడిశెట్టి జోసెఫ్ అలియాస్ మనోహర్, కట్టివరంకు చెందిన 17 ఏళ్ల మైనర్ను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుండి 2 కిలోల గంజాయి స్వాధీనపరుచుకున్నారు. కట్టివరంలో అద్దెకుంటున్న షేక్ ఇమ్రాన్కు మణికుమార్ రెడ్డి, జోసెఫ్ మరో మైనర్ బాలుడితో పరిచయం ఏర్పడింది. ఇతను విశాఖ జిల్లా నుండి గంజాయి తీసుకువచ్చి చిన్న పొట్లాలు కట్టి తన స్నేహితులు 3కి ఇచ్చి విద్యార్థులు, యువతకు విక్రయించేందుకు పంపేవాడు. అయితే కాకా మణికుమార్ రెడ్డికి పరిచయం ఉన్న ఎర్రబాలెంకు చెందిన భార్గవ్ ప్రసాద్, మంగళగిరికి చెందిన తిరువీధుల సాయికృష్ణ, కగ్గా తిరుపతయ్యలకు విక్రయిస్తూ ఉండేవారు. ఈ క్రమంలో శనివారం కటివరంలోని ఇమ్రాన్కు చెందిన గదిలో ఉన్న గంజాయిని పొట్లాలు కడుతూ ఉండగా పోలీసులు దాడిలో మణికుమార్ రెడ్డి, జోసెఫ్ మైనర్ బాలుడు పట్టుబడ్డారు. ఇమ్రాన్, భార్గవ్ ప్రసాద్, తిరువీధుల సాయికృష్ణ, కగ్గా తిరుపతయ్య పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలియజేశారు. తెనాలి సబ్ డివిజన్ డీఎస్పీగా తాను బాధ్యతలు చేపట్టిన ఫిబ్రవరి నుండి ఇప్పటి వరకు గంజాయి కేసుల్లో 50 మందిని అరెస్ట్ చేశామని, గంజాయి విక్రయాలు, వినియోగాన్ని సహించేది లేదని డీఎస్పీ రమేష్ స్పష్టం చేశారు. గంజాయి ముఠాను చాకచక్యంగా పట్టుకున్న సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ కోటేశ్వరరావు, హెడ్ కానిస్టేబుల్ వాకా రవి, కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, రాము, రాజేష్ కుమార్లను ఆయన అభినందించారు. సమావేశంలో 1 టౌన్ సీఐ జి దశరథ రామారావు ఉన్నారు. నిన్న రోజున గౌరవ సీఏ గారు వెంకటేశ్వరరావు గారు ఆయన వచ్చిన సమాచారం మీద తెనాలి రూరల్ ఎస్ఐ గారు కోటేశ్వరరావు గారు వారి సిబ్బందితో కలిపి నిన్న ఒక గంజా కేసును ఛేదించడం జరిగింది. ఈ గంజా విషయం మీకు తెలిసిందే. ఇప్పటివరకు కూడా నా సబ్ డివిజన్లో లాస్ట్ ఫిబ్రవరి నుంచి కూడా దగ్గర 10 కేసులు పెట్టి 50 మందిని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఉన్న సినారియోలో ప్రస్తుతం నూతన గవర్నమెంట్ కూడా ఈ గంజాపై ఉక్కుపాదం పెట్టడం జరిగింది. ఆ ప్రక్రియలో భాగంగా గౌరవ డీజీపీ గారు ద్వారకాతిరుమల గారు ఆదేశం ప్రకారం మా ఐజీ గారు సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారు, గుంటూరు రేంజ్ ఐజీ గారు, తర్వాత నూతనంగా వచ్చినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ గారి యొక్క సూచనల మేరకు స్పెషల్ పార్టీలు కూడా ఇంక్రీజ్ చేయడం జరిగింది. ఈ నేతృత్వంలో నిన్న మంచి ఇన్ఫర్మేషన్ పెట్టి మంచి క్యాచ్ మరి స్థానిక సిఐ గారు వెంకటేశ్వరరావు గారు, తెనాలి రూరల్ సిఐ గారు వెంకటేశ్వరరావు గారు మంచి ఇన్ఫర్మేషన్ మీద ఎస్ఐ గారి ఇన్ఫర్మేషన్ మీద కూడా ఈ కేసు పెట్టారు. టోటల్గా ఈ కేసులో 7 ముద్దాయిలు. ఈ 7 ముద్దాయిల్లో 3 ముద్దాయిలను అరెస్ట్ చేస్తాం జరిగింది. మిగతా 4 కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు. వాళ్ళ యొక్క కల్పబిలిటీ కూడా డిసైడ్ చేసి వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. టోటల్ వీళ్ళ దగ్గర 2 కేజీస్ గాంజాని సీజ్ చేస్తాం జరిగింది. దాని విలువ సుమారు ₹1,00,000 ఉంటుంది. అంటే డిమాండ్ బట్టి వీళ్ళు ప్యాకెట్లో కట్టి డిమాండ్ బట్టి వాళ్ళు రేట్లు కూడా ఎక్కువ పెంచి అమ్ముతూ ఉంటారు. మేము వేసిన ఎస్టిమేషన్ అయితే 65,000 ఎస్టిమేషన్ వేస్తాం జరిగింది. మరి మీకు తెలిసిన విషయమే, ఈ గంజా తాగటం వల్ల యువత కూడా చాలా ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటాం జరుగుతుంది. అలాగే సొసైటీలో వాళ్ళ ఫ్యామిలీస్ కొన్న విలువ కూడా పోతుంది. ఇతను కూడా విజయవాడ భవానీపురం, ప్రస్తుతం కట్టవరంలో ఉంటున్నాడు. భార్గవ్ ప్రశాంత్ ఎర్రబాలెం, తిరువీధుల సాయికృష్ణ మంగళగిరి, మరి కగ్గా తిరుపతి మంగళగిరి, వీళ్ళ 4 కూడా అరెస్ట్. దీంట్లో సీజ్ చేసినటువంటి హౌస్ ఇమ్రాన్ అని చెప్పేసి ఎవరైతే అబ్స్కాండింగ్ ఉన్నారో వాళ్ళ హౌస్లో, వాళ్ళ అద్దెకుంటున్న హౌస్లో సిఐ గారు సీజ్ చేశారు. వీళ్ళ 3 కూడా ఈ రోజున జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నారు. ముద్దాయిలు ఇమ్రాన్ అనే అతనికి దగ్గర 20 కేసులు ఉన్నాయండి. అది రౌడీ షీట్ భవానీపురంలో ఉన్నాయి. తర్వాత కొన్ని కేసులు ఎక్కిపోయారని, కొన్ని కూడా 4 కేసులు మట్టికి పెండింగ్లో ఉన్నాయి అతని మీద. అతని నుంచి ప్రత్యేకమైన బృందాలు తిరుగుతున్నాయి. త్వరలోనే మళ్ళీ ఆ 4 కూడా పికప్ చేసిన తర్వాత మళ్ళీ ఒక ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళ దగ్గర ప్రాపర్టీ కూడా ఏమైనా సీజ్ చేసి మీకు తెలియజేస్తాం.